నమస్తే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు అంగరంగ వైభవంగా మరి డ్యాన్స్ పోటీ నిర్వహించబడింది. మరి ఇక్కడ చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు. వారితో 2 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం చేయడానికి వారు పడ్డ కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, కొంచెం ముందుకు రండి. ఈ కార్యక్రమం ఇదే కార్యక్రమం ఈరోజు నిర్వహించాలని మీకు ఎలా ఆలోచన కలిగింది? అంటే ఇది నా ఒక్కరి ఆలోచన కాదు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా హనుమాన్ డ్యాన్స్ అకాడమీ, అదేవిధంగా హనుమాన్ భజన మండలి యువకులు చాలామంది ఉన్నారు. పేరు పేరున మన విజయ్ కానీ, అదేవిధంగా మన శివస్వామి, మన కంప్లికర్ వెంకటేష్, కంప్లికర్ శివాజీ, మన తుమ్మల శివస్వామి, మరీ ముఖ్యంగా రాజమౌళి మేస్త్రి లక్ష్మయ్య గారు, అదేవిధంగా మన రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా రావిచెడు మధు గారు, వీరందరూ యువకులు చాలా సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే ఆలోచన చేయడం జరిగింది. ఒక చిన్న కార్యక్రమం చిన్న స్టేజ్ తోటి స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక జిల్లా స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతలు గాంచే విధంగా మనము ఈ యొక్క కార్యక్రమం చూడవచ్చు. మరీ ముఖ్యంగా ఏంటంటే దాదాపు ఒక 40 టీంలకు పైగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్లాసికల్ విభాగంలో, అదేవిధంగా సీనియర్ విభాగంలో, జూనియర్ విభాగంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుండి ఈ యొక్క కాంపిటీషన్స్కు రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 26 జనవరి రోజు చేయాల్సిన కారణం ఏంటి అంటే, ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా అవి సర్వసాధారణంగా ఉంటాయి. ఏ పండుగలైనా ప్రతి కులానికి, ప్రతి మతానికి రకరకాల పండుగలు ఉంటాయి. కానీ కుల మతాలకు అతీతంగా జరుపుకున్నటువంటి ఏకైక పండుగలు ఏమైనా ఉన్నాయంటే భారతదేశంలో అవి కేవలం 15 ఆగస్టు మరియు 26 జనవరి. ఈ యొక్క 26 జనవరి ఈరోజు మనకు గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈ యొక్క రోజునే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పెడితేనే బాగుంటుందన్న ఒక చిన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో కూడా ఎలాంటి సినిమా సాంగ్స్ కాకుండా, ఏదో కొంచెం వేరే విధంగా ఉండే సాంగ్స్ కాకుండా, ముఖ్యంగా భక్తి పాటలు, జానపద గేయాలు, అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జానపద ఫోక్ సాంగ్స్ పైన యొక్క డ్యాన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేవుళ్ళ పాటల పైన కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఎనీ అదర్ సాంగ్స్ ఇక్కడ అలౌడ్ లేదు. ఇక్కడ కూడా మంచి సిస్టమేటిక్గా జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా ఎలాంటి గొడవలకు అవకతవకలు లేకుండా మా గ్రామస్తులు కానీ, మా గ్రామ పెద్దలు కానీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ మన ఊరు మన ముచ్చట్లు అన్న ఏడుకొండలు గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆర్గనైజింగ్ టీం తరఫున ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపడతామని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మనతో పాటు పెద్ద మనిషి కూడా ఇక్కడ ఉన్నాడు. ఏం పేరన్నా? మీ పేరేంటి? మీ పేరేంటి? లక్ష్మయ్య. మరి మీ పెద్దూరు గ్రామంలో ఇలాంటి ఈ తలకొండపల్లి మండలంలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు కూడా ఇంతవరకు. ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఊరు పిల్లలు ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగా సంతోషంగా చేస్తారు కాబట్టి. మరి ఈ రానికి అంత డబ్బుతో కూడుకున్న పని కదా, మరి ఎట్లా సమకూర్చుకుంటున్నారు మీరు అందరూ? మేమందరం ఐకమత్యంగా ఉండి సమకూర్చు. ఐకమత్యమే మహాబలమా? ఐకమత్యం మహాబలం. మరి ఆర్గనైజర్ విజయ్ గారు కొంచెం మీరు ఒక్క నిమిషం స్వామి గారితో మాట్లాడతాం. మరి చివరిగా మనము చాలా కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ మరి చాలా కష్టంతో కూడుకున్న పని. మరి అన్నతో అన్న నీ పేరేంటి? నా పేరు శివస్వామి. పేరు శివస్వామి, ఉత్తర శివనేనా? శివస్వామినా? ఓకే, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ ఊళ్ళో ఈ కార్యక్రమం చేయడం? ఇది ప్రతిసారి మనం ఏడాదిగా మనకు ఇది ఒక పండుగగా జరిగింది. ఎన్నోసారి ఇప్పటికి 12వ జిల్లా స్థాయి. దీనికి జీవం పోయాని ఎవరికి వచ్చింది అలానే ఎందుకు ఇట్లా అనుకున్నారు? ఇది ముఖ్యంగా మన విజయ్ సార్కి వచ్చింది. అయితే ఆయనకే వస్తుంటాయి, ఆయనకే వస్తుంది. అయితే ట్యూషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇట్లా నార్మల్ చౌకి లేచి 2 బాక్సులు పెట్టాం అనుకున్నాము. ఇంకా పెద్ద మనుషుల సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఘనంగా జరిపిస్తుంది. ధన్యవాదాలండి. మరి చాలా చక్కటి కార్యక్రమం. నేను వచ్చినప్పటి నుంచి ఒకటి గమనించాను, అందరూ ఏం పిచ్చి పాడలేస్తారు. ఇక్కడ సంఘటన ఒక యజ్ఞం అనేది పాట అయిపోయిన దాకా, స్టార్టింగ్ నుంచి అయిపోయిన దాకా వేశారు. చాలా మధురమైన గీతాన్ని వినిపించారు. ధన్యవాదాలు పెద్దూరు గ్రామస్తులందరికీ కూడా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి మరి తలకొండపల్లి మండలంలోని ఆదర్శ గ్రామంగా కళాకారులను మరి అన్ని విధాల ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. ధన్యవాదాలు అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.